జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరే, ఇప్పుడు మనం ప్రేక్షకుల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు తీసుకుందాం. సార్, మీరు మీ పేరు చెప్పి మీరు ఏమైనా ప్రశ్న అడగండి. రమేష్ సార్. మీరు ఏం చేస్తారు? లెక్చరర్. ఓకే, వెరీ నైస్ సార్. యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సి, వీటి అమలు బిల్లు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం? యూనిఫామ్ సివిల్ కోడ్కి ఏం అభ్యంతరం ఎవరి దగ్గర ఉండదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడిగారు, చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా కేసెస్, ఐ థింక్ మోర్ దెన్ 40,000 కేసులు ఎక్కడ పడింది కోర్ట్స్లో. ఏంటి, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అది కాకుండా అడాప్షన్. మీకు గుర్తుందో లేదో, మీకు తెలుసుందో లేదో, ముస్లిమ్స్ టెక్నికల్ అడాప్ట్ చేయలేరు పిల్లల్ని. దే ఆర్ నాట్ అలౌడ్ టు అడాప్ట్. వాళ్ళ పర్సనల్ లా చెప్తుంది, కానీ అడాప్ట్ చేస్తారు వాళ్ళు. దట్ అగైన్ టర్న్స్ అవుట్ బి ఇల్లీగల్. అదే టైంలో క్రిస్టియన్ మ్యారేజెస్లో డివోర్స్ అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళు చర్చ్లో వెళ్ళి టిల్ డెత్ డూ అస్ అపార్ట్ అంటారు. అంటే చనిపోయిన దాకా మేము ఇద్దరు కలిసి ఉంటామని చెప్తారు, కానీ అక్కడ కూడా డివోర్స్ జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఏమవుతుందంటే కోర్టు దగ్గర వస్తుంది ఇదంతా. ఇట్లాంటి మ్యారేజెస్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తున్నప్పుడు అట్లాంటి ప్రశ్నల కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చెప్పారు, గవర్నమెంట్ దగ్గర చెప్పారు. ఇప్పుడు కాదు, రైట్, ఒక 10-12 సంవత్సరాలు, 15 సంవత్సరాల ముందు కూడా చెప్పారు, ప్లీజ్ మీరు మీ వైపు నుంచి ఒక లా తీసుకురండి, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో. పోర్చుగీస్ వాళ్ళు గోవాలో బిఫోర్ ఇండిపెండెన్స్ వాళ్ళు ప్రొమల్గేట్ చేశారు. అక్కడ గోవాలో ముస్లిమ్స్ ప్రాబ్లం లేదు కదా, గోవాలో క్రిస్టియన్స్ ప్రాబ్లం లేదు కదా, గోవాలో హిందూస్ ప్రాబ్లం లేదు కదా, పార్సీస్ ప్రాబ్లం, అందరూ ఒకటే లా కింద వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పార్సీ లాలు చెప్తాను మీకు. పార్సీ మ్యారేజ్లో ఒక అమ్మాయి బయట ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, నాన్ పార్సీని పెళ్లి చేసుకుంటే, షీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఫైర్ టెంపుల్. వాళ్ళ మెయిన్ టెంపుల్ అలౌ చేయరు. దాని తర్వాత వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ ప్రాపర్టీలో కూడా ఆమెకి లేదు, అసలు హక్కు లేదన్నమాట. సో అట్లా దెన్ టేక్ మై ఓన్ కమ్యూనిటీ ఫ్రమ్ కేరళ, నాయర్ మేనన్ కమ్యూనిటీ. మా దాంట్లో మ్యాట్రిలినియల్ సిస్టమ్ అంటాం మేము. మా మదర్ సైడ్ నుంచి వారసత్వం వస్తుంది. కోచాట్లు అనేది మా అమ్మగారి ఇంటి పేరు. సో నాన్నగారి వైపు నుంచి కాదు, అమ్మగారి వైపు నుంచి వస్తుంది. అమ్మాయిలకి ప్రాపర్టీ అంతా వస్తుండే టిల్ రీసెంట్లీ. అమ్మాయిలకి మొత్తం ప్రాపర్టీ అంతా అమ్మాయి వైపుకి వెళ్తుంది. కానీ ఇప్పుడు కొంచెం మోడర్న్ థాట్స్ వచ్చిన తర్వాత ఓకే, వీ కెన్ డివైడ్. చాలా ఇంపార్టెంట్ కేసు ఒకటి అందరు మర్చిపోయారు. అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ మేరీ రాయ్, షీ స్టేస్ ఇన్ కోటేవ్, షీ రన్స్, అక్కడ స్కూల్ నడిపిస్తుంది ఆమె కేసులో ఏమైందంటే, ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తారు, వాళ్ళ పెళ్లిల్లో కేరళలో చాలా ఖర్చు పెడతారు అమ్మాయిల కోసం. విపరీతమైన ఖర్చు పెట్టి జ్యువెలరీ స్పెషల్లీ చాలా ఇస్తారు. దాని తర్వాత ప్రాపర్టీలో వాళ్ళకు రైట్ లేదు. సో ఈమె కోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి, అక్కడ వెళ్ళి లీగల్గా ఫైట్ చేసి రైట్ తీసుకొచ్చింది. దట్ క్రిస్టియన్ గర్ల్స్ ఆల్సో హ్యావ్ అ రైట్, క్రిస్టియన్ ఉమెన్ ఆల్సో హ్యావ్ అ రైట్ టు ప్రాపర్టీ అని. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే బేసిక్లీ అందరికి ఒకటే చట్టం. పార్సీ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, మీకు ఇది ముస్లిం పర్సన్లో ఏం పనికిరదు, అందరికి ఒకటే లెవెల్లో. కానీ ఇది ఓవైసీ లాంటి వాళ్ళు చెప్పాల్సింది, ఇది మీ పర్సనల్ కస్టమ్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. వీళ్ళు ఏం పడిపిస్తారంటే, మీకు పెళ్లి చేయలేరు, మీరు నికా చేయలేరు, మీరు కాజీని పిలవలేరు, అట్లా ఏం లేదండి, ఎక్కడ చెప్పలేదు. చర్చిలో పెళ్లి అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇన్హెరిటెన్స్కి వచ్చినప్పుడు, అంటే మీ నాన్నగారు అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ప్రాపర్టీకి వచ్చినప్పుడు, అది ఎట్లా డివైడ్ చేయాలని ఒకటే చట్టం ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఇంకా కాకుండా అది ఇంకో ప్రాబ్లం ఉంది అక్కడ ట్రైబల్స్కి. ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ తీసుకోండి, మీరు నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ఒక నాగాలాండ్లో 90 ట్రైబ్స్లు ఉన్నాయి. వాళ్ళకి ఇది బాధకం కాదు, ఎందుకంటే వాళ్ళ చట్టాలు ఉన్నాయి. సో దాట్ ఈవెన్ మన అరకు వైపు వెళ్తే కూడా అక్కడ కూడా ట్రైబల్ ఏరియా, అది వాళ్ళకి ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ వాంట్ ఇంపాక్ట్. ఎన్ఆర్సీకి వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎన్ఆర్సీ ఈజ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అది అస్సాంలోనే ఇప్పుడు దాకా నడిచింది. దీని తర్వాత బహుశా ఉత్తరాఖండ్లో నెక్స్ట్ రావచ్చు, దాని తర్వాత అదర్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా వెళ్ళచ్చు. కానీ ఎన్ఆర్సీలో ప్రాబ్లం ఏంటంటే, ఒక లీగల్ ఇంపెడిమెంట్ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎవడైనా స్టే తీసుకోవచ్చు. కానీ ఇదే సుప్రీంకోర్టు అస్సాంలో ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఎందుకంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు, ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళిద్దరు కలిసి ఒక చట్టం చేశారు, అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. దాని ప్రకారమే ఎన్ఆర్సీ చేశారు. దాంట్లో 17,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని తెలిసింది. ఇప్పుడు మణిపూర్లో కూడా అక్కడ ఉన్న సిటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు, మీరు ఎన్ఆర్సీ పెట్టి ఇక్కడి నుంచి వాళ్ళు బయటికి పంపించండి అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.